జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ ప్రచారంలో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు। ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందన్నారు। కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు। ఎన్నికల్లో గెలిస్తే 6 గ్యారెంటీలతో పాటు మరిన్ని పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు। గత 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి పాలయ్యానని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। ఎన్నికల షెడ్యూల్ నుంచి మేము గ్రామాలకు తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒంగోలు సందర్భం ఉన్నది। తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం। ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో చెప్పిన మాట అమలు చేశారు। ఇప్పుడు కూడా 6 గ్యారంటీ పథకాలతో పాటు రేషన్ సరుకులు 9 సరుకులు ఇచ్చి సన్న బియ్యాన్ని ఇచ్చి ఈరోజు ప్రజలను ఆదుకుంటారనే విశ్వాసం ప్రజల్లో ఉంది కనుక ఈరోజు చదువుకున్న నిరుద్యోగ యువత కానీ కార్మికులు కానీ మేధావులు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు జనసాగరం గెలిపి 2 సార్లు ఓటమి చెందిన వ్యక్తిగా మిమ్మల్ని గెలిపిస్తాం, ఈ ప్రాంత సమస్యలు కూడా పరిష్కరించాలి అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలు మా మీద ఉంచి మరి వాళ్ళు స్వచ్ఛందంగా